హాయ్ గైస్, నా పేరు రిషి అండ్ ఇవాళ వీడియోలో మనం ఒక 5 ఎడిటింగ్ సీక్రెట్స్ అయితే తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఎడిటింగ్ సీక్రెట్ వినండి, మీకు అర్థమైపోతుంది ఈ వీడియోలో ఎంత నాలెడ్జ్ ఉందో. ఆల్రెడీ ద ఫస్ట్ సీక్రెట్ వచ్చేసరికి ఆటో రిమూవ్ సైలెన్సర్స్. ఏందో చెప్తాను చూడండి. అండ్ ఈ వీడియో మీకు అర్థం కావాలంటే మీకు ప్రీమియర్ ప్రో వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది నేను యూజ్ చేస్తున్నాను, మీరు ఏ సాఫ్ట్వేర్ అని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, లైక్ ఎన్నో గ్యాప్స్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం వీడియో చెప్పేటప్పుడు ఎన్నో గ్యాప్స్ వస్తుంటాయి. సో ఇప్పుడు అన్నీ నేను కట్స్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఇవన్నీ కట్స్ చేసుకుంటూ మూవ్ చేసుకుంటూ పోవాలి. బట్ ఒక్క క్లిక్తో ఈ సైలెన్సెస్ అన్ని రిమూవ్ చేసేద్దాం. ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళండి, weed.io, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ప్రతి లింక్ నేను దేని గురించి మాట్లాడితే దాని గురించి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో దీంట్లో ఒక హిడెన్ ఫీచర్ ఉంది. డైరెక్ట్ లాగిన్ అయిపోయి ఇక్కడ న్యూ వీడియో మీద క్లిక్ చేయండి, క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఫుటేజ్ అయితే అప్లోడ్ చేయండి. ఇందాక ఎక్స్పోర్ట్ చేశాం కదా, వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ రిమూవ్ సైలెన్సెస్ అని ఉంటుంది ఆప్షన్. సో దాని మీద క్లిక్ చేయండి, అంతే బూమ్. చూడండి అన్ని కట్స్ అన్నీ అయిపోయి క్లిప్స్ రూపంలో వచ్చేసినాయి అనమాట. కొన్నిసార్లు మీరు ఏదైనా చిన్న నాయిస్ చేసినా అదొక వాయిస్ లాగా తీసుకుంటుంది అనమాట. సో అలాంటప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. డైరెక్ట్గా ఇక్కడ నుంచి డిలీట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసి ఇలా డిలీట్ క్లిక్ చేసి గ్యాప్ని అయితే డిలీట్ చేసేయచ్చు. మీకు అంతా ఓకే అనుకుంటే డన్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎక్స్పోర్ట్ వీడియో మీద క్లిక్ చేయండి, మీకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. బట్ వాటర్ మార్క్ వస్తుంది భయ్యా అంటే తప్పదు, వాడు ఫ్రీగా ఇస్తున్నాడు ఈ ఫీచర్. కావాలంటే వీడియోని కొద్దిగా స్కేల్ చేయండి, అది కనపడదు. వీడియోని కంటిన్యూ చేసే ముందు మన వీడియో స్పాన్సర్ గురించి అయితే మనం మాట్లాడాలి. మన వీడియో స్పాన్సర్ వచ్చేసరికి హిట్పా ఆబ్జెక్ట్ రిమూవర్. దీంట్లో మీరు మీ వీడియోస్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు, ఆల్సో ఏదైనా ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేయాలని రిమూవ్ చేయొచ్చు. ఇదే వీడియో ఫైల్ని ఇక్కడ నేను డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉండాలా ఆర్ఎల్స్ గ్రీన్ స్క్రీన్ ఫిల్ అవ్వాలా అని సెలెక్ట్ చేయొచ్చు. చూడండి రిజల్ట్ ఎలా వచ్చిందో. ఇక్కడ మనం గ్రీన్ స్క్రీన్ లేకుండా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసాం. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని రిమూవ్ చేద్దాం. ఆబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేయాలన్నమాట. ఇలా రెక్టాంగిల్ సెలెక్ట్ చేసిన తర్వాత రిజల్ట్ చూడండి ఇలా వచ్చింది. ఇది ఒక ఏఐ సాఫ్ట్వేర్ అనమాట. ఏఐ ప్రతిసారి రైట్గా ఉండదు. ఒకసారి టెస్ట్ చేయండి సాఫ్ట్వేర్, మీకు నచ్చితే చూడండి. సో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే ఈ సాఫ్ట్వేర్ని చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక సీక్రెట్ వెబ్సైట్ అయితే చెప్తాను. మోస్ట్లీ మీకు ఇట్లాంటి యానిమేషన్స్ కావాలనుకోండి, ఈజీగా జస్ట్ ఒక క్లిక్తో చేసుకోవచ్చు ఇవన్నీ యానిమేషన్స్. ఈ వెబ్సైట్ వచ్చేసరికి jitter.video అనమాట. ఫస్ట్ సైన్ ఇన్ అయిపోండి. సో దీంట్లో మీకు చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇవన్నీ టోటలీ ఫ్రీ, మీకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైక్ యానిమేషన్, ఫాలో యానిమేషన్, ఏమైనా సోషల్ ఐకాన్స్, ఇట్లాంటి యూఐ యానిమేషన్స్, ఇట్లాంటి టైటిల్ టెంప్లెట్స్, లోగో టెంప్లెట్స్, బ్యాక్గ్రౌండ్స్. క్రేజీ వెబ్సైట్ ఇది. సో డెఫినెట్లీ మీరు ప్రీమియర్ ప్రోలో కొద్దిగా హెవీగా ఉంది, టెంప్లెట్స్ ఇంపోర్ట్ చేసుకోగానే, లేకపోతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేదు, చెక్ దిస్ వెబ్సైట్. మీకు ఏది నచ్చితే అది దాని మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంతే సింపుల్. మీకు నచ్చితే డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. క్రేజీ వెబ్సైట్, డెఫినెట్లీ డోంట్ మిస్. సో నెక్స్ట్ సీక్రెట్ వచ్చేసరికి నో ఇట్లాంటి ట్రాన్స్లేషన్స్ వాడుతున్నారా మీరు? చాలా వెయిట్గా ఉంటుంది ట్రాన్స్లేషన్. మీకు ప్రొఫెషనల్గా సింపుల్గా ఒక ట్రాన్స్లేషన్ చెప్తాను. ఇక్కడ చూడండి, నేను ప్లే చేస్తున్నా చూడండి. మీ మేనేజర్ని ఇంప్రెస్ చేయొచ్చు ఆర్ మీ టీమ్ మెంబర్స్ అయినా. వీడియో కొద్దిగా ఏదో నార్మల్ మాట్లాడుతున్నట్టే ఉంది. బట్ ఇప్పుడు చూడండి, కొద్దిగా స్కేల్ చేస్తాను వీడియోని. ఇలా స్కేల్ చేసేసి మీ మేనేజర్ని ఇంప్రెస్ చేయొచ్చు ఆర్ మీ టీమ్ మెంబర్స్ అయినా. ఆడ కట్ అనిపిస్తుందా? యాక్చువల్లీ నేను కట్టేసాను ఆడ. బట్ అలా స్కేల్ చేయడం వల్ల, ఇట్లా జూమ్ అవడం వల్ల అది అసలు కట్టనే అనిపించట్లా. దీన్ని జంప్ కట్ అంటారు. చాలా మంది చూసాను నేను, ఏదో జిగేల్ ట్రాన్సాక్షన్స్ అయితే యూజ్ చేస్తారు. అన్నీ అవసరం లేదు గాయస్, కొద్దిగా కట్ అనిపించకూడదు, అది న్యాచురల్గా ఉండాలి. సో అలాంటప్పుడు ఈ సింపుల్ ట్రాన్స్లేషన్ యూజ్ చేయండి. వెయిట్ ట్రాన్స్లేషన్స్ అయితే యూజ్ చేయొద్దు. ఆర్ ఎల్ సింపుల్ ఇలా ఫ్లేర్ ట్రాన్స్లేషన్స్ అయినా యూజ్ చేయొచ్చు. టోటలీ అప్ టు యూ. మీరు ఏమైనా ఇట్లా టాకింగ్ హెడ్ కాకపోతే ఫ్యాక్ట్స్ రిలేటెడ్ ఇట్లాంటి వీడియోస్ ఉంటాయి కదా, అట్లాంటప్పుడు ఈ ట్రాన్స్లేషన్స్ లైక్ గ్లిచ్ ట్రాన్స్లేషన్, స్ప్లిట్ ట్రాన్స్లేషన్స్, కొన్ని క్రేజీ ట్రాన్స్లేషన్ సెట్ అయితే. కానీ మోస్ట్లీ టాకింగ్ హెడ్ వీడియోస్కి మాత్రం ఇట్లాంటి ట్రాన్స్లేషన్స్ అయితే వేయద్దు. కరెంట్ పోయింది, మళ్ళీ ఫ్రెష్గా ఫుటేజ్ని అయితే రికార్డ్ చేస్తున్నా. సో అందుకని సెటప్ చేంజ్ అయిపోయింది, అంటే కంప్యూటర్ ఎగిరిపోయింది. నెక్స్ట్ సీక్రెట్ వచ్చేసరికి మ్యూజిక్. ఆ వైబ్ ఆ వీడియోకు రావాలి అంటే మ్యూజిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మ్యూజిక్ వల్ల వీడియో ఇంట్రెస్టింగ్ అయినా అవుతుంది, ఆర్ఎల్స్ మీరు తప్పుగా మ్యూజిక్ యూజ్ చేస్తే అది బోర్ అయినా కొడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మ్యూజిక్ ప్లే చేస్తా. ఈ మ్యూజిక్ నేను బ్యాక్గ్రౌండ్ ప్లే చేసి నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమైనా బాగుంటుందా? అంటే ఆ వైబ్కి తగ్గట్టు ఉండాలి మ్యూజిక్. సో నేను పర్సనల్గా యూజ్ చేసేది ఎపిడమిక్ సౌండ్ అనమాట. ఇట్స్ ఏ సబ్స్క్రిప్షన్, ఫ్రీ అయితే కాదు. సో అదైతే నా పర్సనల్ ఫేవరెట్. దాంట్లో చాలా బెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి సైన్ అప్ అవ్వండి. జస్ట్ 500 రూపీస్ ఎంత ఉంటుంది పర్ మంత్. బట్ మీరు ప్రొడక్షన్ క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారంటే మాత్రం మ్యూజిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ద లాస్ట్ సీక్రెట్ వచ్చేసరికి షార్ట్ కట్స్. ఈ షార్ట్ కట్స్ వల్ల మీకు ఎంత టైం సేవ్ అవుతుందంటే లిటరల్లీ హవర్స్. ఏ సాఫ్ట్వేర్ అయినా అంతే, ఇలా మౌస్ డ్రాగ్ చేసి ఆ టూల్ని సెలెక్ట్ చేసి కట్స్ యాడ్ చేయడం, ఇది చాలా స్లో ప్రాసెస్ అండ్ ఇన్ఎఫిషియంట్. ఎందుకంటే మీకు చిన్న వీడియో అయినా గంటలు టైం తీసుకుంటుంది ఎడిట్ చేయడానికి. దాని బదులు ఏ సాఫ్ట్వేర్ అయినా, నేను ఇక్కడ ప్రీమియర్ ప్రో చూపిస్తున్నాను, ఏ సాఫ్ట్వేర్ అయినా మీ సెట్టింగ్స్లో కీబోర్డ్ షార్ట్ కట్స్ అని ఉంటాయి.
అక్కడ మీరు ప్రతి దానికి షార్ట్ కట్ చూసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీకు నచ్చిన షార్ట్ కట్స్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక షార్ట్ కట్ అయితే ఎక్స్టెన్సివ్గా హెవీగా యూజ్ చేస్తాను, అది కట్ అనమాట. నేను ఎక్స్ కొడితే డైరెక్ట్ కట్ యాడ్ అయిపోతుంది అక్కడ. ఇది నేను తెగ వాడేస్తాను. ఇక్కడ నేను ప్రీమియర్ ప్రో సెట్టింగ్స్లో కీబోర్డ్ షార్ట్ కట్స్లో నేను ఇది కస్టమైజ్ చేసుకున్నాను. మామూలుగా Ctrl+K అని ఉంటుంది, నేను తీసేసి ఎక్స్గా పెట్టాను. సో ఎక్స్ మనం ఎక్కడ వాడడం కాబట్టి నాకు ఎంత టైం సేవ్ అవుతుందంటే లిటరల్లీ ఒక వీడియోని నేను ఒకప్పుడు 1 అవర్లో చేసేది స్టార్టింగ్లో. ఏందో ఒక 5 నిమిషాల వీడియో కూడా ఇప్పుడు ఒక 5-6 నిమిషాల్లో ఎడిట్ చేసి పడేస్తాం. అంటే కట్స్ అంటున్నాను నేను, తర్వాత గ్రాఫిక్స్ ఇవన్నీ వేరే అది. సో ఫోకస్ ఆన్ షార్ట్ కట్స్, లైక్ ప్రాక్టీస్ చేయండి, కీబోర్డ్ షార్ట్ కట్స్ అలవాటు చేసుకోండి, చాలా టైం సేవ్ చేస్తుంది. మీరే టెస్ట్ చేయండి, తర్వాత మీరే అంటారు షార్ట్ కట్స్ ఎంత టైం సేవ్ చేస్తుందో. అండ్ లాస్ట్ నేను ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను, లెర్న్ ప్రీమియర్ ప్రో. ఎందుకంటే మనం బెస్ట్ నేర్చుకున్నప్పుడు మనం బెస్ట్ అవుతాం అనమాట. సో ప్రీమియర్ ప్రో అనేది ఒక ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్. ప్రీమియర్ ప్రో అయినా కాకపోయినా డావిన్సీ రిజాల్వ్ అది కూడా ఒక మంచి ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్. సో లెర్న్ దీస్ సాఫ్ట్వేర్స్. ఈ ఫిలిమోరాలు, వండర్ షేర్, ఇవి ఉంటాయి కదా ఇంకా. సో వాటికంటే ఇవి వేరే లెవెల్ సాఫ్ట్వేర్స్ అనమాట. చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది ఎడిటింగ్ దీంట్లో. సో ట్రై టు లెర్న్ ప్రీమియర్ ప్రో. మనం ఆల్రెడీ ఒక ట్యూటోరియల్ అయితే చేసాం, సో కార్డ్స్లో ఉంటుంది చూడండి. సో ఇట్స్ వెరీ ఈజీ టు లెర్న్. ఏదో కష్టంగా అనిపిస్తుంది కానీ బట్ ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు లెర్న్. వన్స్ మీరు నేర్చుకున్నారంటే అది ఇంకా మీరు వదిలిపెట్టరు. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తుంటాను. ఇంకో వీడియోలో కలుద్దాం. Thanks, bye-bye. Subscribe if you like our content.